ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ సాయంకాల వేళ చల్లని పూట ఎంతమంది ఈ ఆశీర్వాదం మీకోసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో అటు ప్రియులందరినీ ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఈ భూమి మీద దేవుని బిడ్డలకు ఏది నిజమైన సంతోషము? మీరేం భావిస్తున్నారు? దేవుని బిడ్డలకు ఏది నిజమైన సంతోషం? కారా? చూడండి, ఇప్పటికే సీనియర్స్ కొని దాని సర్వీసింగ్ అంటూ దాని యొక్క మెయింటెనెన్స్కి తల వాసిపోయి బాధపడుతున్న బిలీవర్స్ ఎంతోమంది చెప్తూ ఉంటున్నారు. ఇవి ఏవి కాదు కానీ భౌతికంగా నిజమైన సంతోషము ఏది అని అంటే బైబిల్ గ్రంథంలో నుండి మనం జవాబును చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు మీరు చదవగలిగితే, మీ పేరులు, జాగ్రత్తగా విందాం, మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది వర్ణనాతీతమైన సంతోషం? ఏది వెలకట్టలేని సంతోషము అనంటే జీవ గ్రంథమందు మీ పేర్లు, మీ కుటుంబాల పేర్లు, వ్యక్తిగతంగా మీ పేర్లు ఆ జీవ గ్రంథములో దేవుని సన్నిధిలో రాయబడి ఉండటమే వర్ణించలేనటువంటి ఘనమైన కార్యమై ఉంటుంది. ఈ సత్యాన్ని ఈ భూమి మీద కాదు అని అనటానికి ఎవ్వరికీ శక్తి లేదు. అంత శక్తి కలిగిన కార్యం, అంత మహనీయతతో కూడిన మహత్తైనటువంటి కార్యము ఈ కార్యము. ఇదే భూమి మీద మహిమాయుక్తమైన ఆనందం మరొకటి లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఈ ఆనందమును అపహరించడానికి ఈ లోకములో శ్రమ, ఖడ్గము, వ్యాధి, మరణపడక, ఉపద్రవము, పేదరికము, వస్త్రహీనత, ఇవి ఏవి కూడా రాబోవునవైనా ఉన్నవైనా ఏదియు ఆ ప్రేమ నుండి, ఆ నిత్యత్వపు ఆ యొక్క ఆనందము నుండి ఈ భూమి మీద మనలను వేరు చేయలేదు. నమ్మిన వారంతా దేవునికి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నవైనా రాబోవునవైనా ఏవి కూడా ఆ ప్రేమ నుండి మనలను, ఆ ఆనందములో నుండి మనల్ని బయటికి లాగలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే ఇటువంటి రోగాలు, బాధలు, సమస్యలు, ఈ భౌతికమైనవన్నీ మనలను ఏం చేయగలుగుతాయి? ఏమీ చేయలేవు. ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని యందు నీ నిరీక్షణను పెంచుకో. ఏ చిన్నదానికి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. భయంకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాము. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవునిలో ఆనందించడానికి ఇదే సరైన సమయం. సమయాన్ని పోనీయక నువ్వు సద్వినియోగపరుచుకుంటూ దేవుని వాక్యము యందు మనస్సు పెట్టి ఈ ఆనందములో నువ్వు నాటబడి ఫలించినట్లయితే తప్పక నూతన యెరూషలేములో, సియోనులో నీవు కనబడుదువు దేవునితో. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఇంకా ఎవరి పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉండలేదో ఇది నేను బాధతో చెప్తున్నాను. ఇంకా ఎంతమంది జీవ గ్రంథమందు ఆ పేరు రాయబడి ఉండలేదు? వారందరూ ఇప్పుడే, ఏమాత్రం ఆలస్యం లేదు, ఇప్పుడే మీ వ్యక్తిగత పాపముల నిమిత్తం కుటుంబ సమేతంగా నీ ఒక్కడివే ఉన్నావా? ఒక్కడివే మాటలు వింటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపములను నిన్ను ఒప్పింప చేయునుగాక. ఎవరో నీ భార్య నీ పాపాల గురించి చెప్పటం కాదు, నీ పాపములను గురించి నీవే నోరు తెరిచి బిగ్గరగా, ప్రభువా నేను పాపిని, నన్ను నీ సన్నిధిలోకి చేర్చుకో స్వామి, అయ్యా నీ రక్తములో కడుగయ్యా, ఈ భూమి మీద నీవే దేవుడవు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని, నీవు సజీవుడవు, సంచరించువాడవు, స్వస్థపరచువాడవు, మాట్లాడే స్వరం ఉన్నవాడవు, నీ సొంత స్వరముతో నాతో మాట్లాడే దేవుడవయ్యా అని నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీకేం చేయబోతున్నాడంటే నీతి వస్త్రములను ధరింపజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ వస్త్రాలండి?
నీతి వస్త్రములను ఆయన మనకు ధరింపజేయబోతా ఉన్నాడు. నువ్వు చెప్పు ఈరోజు నోరు తెరిచి విశ్వాసంతో ఒప్పుకొని పాపాన్ని దేవుని పాదాల యొద్దకు తగ్గించుకొని ఆయన పాదాల యొద్దకు వచ్చి శిరస్సు ఉంచి ఆయనతో నువ్వు అడుగు, ప్రభు నా క్రియలను, నా స్వభావాలను, ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసగించాను, ఎక్కడెక్కడ ఎవరితో నేను తప్పు చేశాను, ఎక్కడెక్కడ ఎవరెవరి సొమ్మును ఆశించి నేను నటించాను, వాటన్నిటి పాపాల నుండి నన్ను సరిచేయండి, క్షమాపణనివ్వండి అని నువ్వు బిగ్గరగా ఒప్పుకుంటూ ఉండగానే ఆ కనికరము కలిగిన ఆ మహాదేవుడు నీ ప్రార్థన విని ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆలస్యము చేయక నీ పేరును తన జీవ గ్రంథమందు రాయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక ఏ కన్ఫ్యూజన్తో ఉండక ఒక స్థిరమైన గుండె మీద చేయి వేసుకుని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేది. నా దేవుడు నా పాపాలన్నీ క్షమించేశాడు, దేవుని జీవ గ్రంథమందు నా పేరు నిశ్చయముగా ఈరోజు ఈ వీడియో ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసి ఇదిగో రాయించబోతున్నాడు అని నీ గుండె మీద చేయి వేసుకొని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకో. సందేహంతో ఉండద్దు, ఒక క్లారిటీ నిశ్చయపరచుకో. దేవుని సింహాసనం, దేవుని రాజ్యం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 61:10 మాటలో రాయబడింది. ఈ మాట చెప్పి ముగిచేస్తాను. రక్షణ వస్త్రములను ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు అనని యెషయా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వస్త్రము ధరించగానే హల్లెలూయా పరిపూర్ణమైన ఆనందము నీలో ప్రవహించును. నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు ఆయన నీకు ధరింప చేయగానే పరిపూర్ణమైన ఆనందము. ఏంటి పరిపూర్ణమైన ఆనందము? ఈ భూమి మీద నువ్వు ఎక్కడ ఏ సమస్యలో చిక్కుకున్నా అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన ఆ ఆత్మ దేవుడు నీకు ఇస్తాడు. ఆ ధైర్యమును, ఆ స్వతంత్రతను నీకు ఇస్తాడు. ఆ నిజమైన స్వతంత్రత ద్వారా, ఆ నిజమైన స్వతంత్రత ద్వారా, నిజమైన ఆనందము ద్వారా నీవు జీవించటమే నీ యొక్క జీవితానికి విలువైన దైవ కార్యము. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. మహాగణుడా, ప్రేమ స్వరూపి, ఎక్కడెక్కడ నుండి సాయంకాల వేళ ఈ చిన్ని వర్తమానాన్ని వింటా వీక్షిస్తున్నారు అట్టి బిడ్డలను పరిశుద్ధాత్ముడా మీరు బలమైన ధ్వని గాలి వలె అయ్యా వారి మీద మీరు ఆవరించండి నాయన మీ సన్నిధితో. వారు ఏ పాపములో, ఏ బంధకాల్లో, ఏ కట్లలో, ఏ విధమైన పొరపాట్లలో వ్యసనపరులుగా పడి ఉన్నారు. అనేకుల చేత అయ్యా దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, దినమెల్ల కృంగదీయబడుతున్నారు మనుషుల చేతుల్లో, అపవాది యొక్క చేతులలో. వారిని తక్షణమే మీరు విడిపించండి. మీ వాక్కును పంపుతున్నాం నాయన. యేసు అధికారము గల నామములో వారి వ్యాధి ముట్టబడునుగాక, వారి సమస్య ఇట్టే తొలగిపోవునుగాక, విచారములు ఎగిరిపోవునుగాక. ఈ రాత్రి నీవు ఒక బలమైన కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రం. ప్రతి వ్యాధిని ముట్టబోతున్నందుకు స్తోత్రం. ప్రతి కట్లను తెంచబోతున్నందుకు స్తోత్రం. బలహీనపరచు ప్రతి దయ్యమును వెళ్ళగొట్టుతున్నందుకై స్తోత్రం. స్తోత్రము నాయన. ప్రతి వారి విశ్వాసముతో నీ పాదాల దగ్గరికి వచ్చారు, తగ్గించుకున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఒక్కొక్కరి స్థితిని మార్చి, పాపాన్ని ఒప్పింపజేసి, పాపమును విడిపింపజేసి నీ ప్రేమ రాజ్యములోకి ఆహ్వానించి, ఈ భూమి మీద మీ యొక్క నిజమైన శాంతిలో, నిజమైన ఆనందములో ఒక్కొక్కరిని నాటు పరిశుద్ధాత్ముడా. కన్నీళ్లతో ప్రతి బిడ్డను మీ చేతికి సమర్పిస్తున్నాను. మీరు ఆదరించి ధైర్యపరిచి జీవితాన్ని సరిచేయమని, యవనస్తులందరినీ దర్శించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.